వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగఫలమని తెలిపారు. ఏం స్లోగన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే మన పరిగి వాళ్ళు చాలా వెనకాల ఉన్నారు, వికారాబాద్ వాళ్ళు ముందున్నారు. అయితే నేను చెప్పినాను ఏంటంటే పరిగి రైతులు వీళ్ళకు సాగునీరు కావాలని అడుగుతున్నారు. అంటే వెంటనే మీటింగ్ అయిపోయింది, ఇంకొక నిమిషం అటు ఇటు అయితే సీఎం గారు వెళ్ళిపోతారు. మైక్ తీసుకొని రామ్మోహన్ అడుగుతున్నాడు, పరిగికి ప్రాణహిత చెవెల నీళ్లు కావాలి, ఇస్తాం గోదావరి నీళ్ళు అని చెప్పి ఆ రోజు అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించింది కాంట్రాక్ట్ కూడా 1060 crores ట్రాన్స్ట్రా ఇండియా అనే ఒక కంపెనీకి కూడా అవార్డు చేయడం జరిగింది. పరిగి కాలువ దాని పేరు. అదేవిధంగా శంకర్పల్లి దగ్గర కూడా దానికి సంబంధించిన పనులు జరిగినాయి. చందిప్ప దగ్గర ఆ పనులు అండర్ గ్రౌండ్ టన్నెల్లో దిగి కిలోమీటర్ల కొద్ది పనులను స్వరంగ మార్గం లోపల ఏదైతే భూముల నుంచి ఊట వస్తుంటే ఆ ఊట రాకుండా సాంచాలు కొట్టి పనిచేస్తున్న కార్మికులను చూసిన నేను. ఆ పనులను కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కూడా 13లోనే దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా జరగలేదు. దానికి సంబంధించిన ఏదైతే ప్రతిపాదిత స్థలం ఉందో అది సైదుపల్లి దాటిన తర్వాత పద్మారం గ్రామం దగ్గర కొందుర్గు మండలంలో ఉంటుంది. అక్కడ కూడా అప్పటి పిసిసి అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని తాను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర ప్రారంభిస్తే వారిని కూడా తీసుకుని వెళ్ళి ఈ కృష్ణానది జలాలు కూడా మన ప్రాంతానికి రావాలని నేను ఆ మీటింగ్ లోపల గద్దార్ గారి లాస్ట్ పలుకు ఆ మీటింగ్లోనే గద్దార్ గారు మాట్లాడడం జరిగింది. ఇలాంటి గోదావరి కృష్ణా నదులు ఇప్పుడు తెలంగాణ గీతం విన్నప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే ఈ గోదావరి కృష్ణా నదులు మన ప్రాంతానికి రావాలని నేను ముఖ్యమంత్రులను సైతం మెప్పించి గత శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో నేను పోరాటం చేసి పెట్టించడం జరిగింది. ఈ యొక్క